గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. మార్చి నెలలో ద్వాదశ రాశుల వారికి కూడా ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ మార్చి నెలలో ఉండేటటువంటి గ్రహగతులు అంటే గోచార గ్రహస్థితి ఎలా ఉందో ముందుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే రవి ఫిబ్రవరి 13వ తారీఖు వరకు కూడా కుంభరాశిలో ఉండి తర్వాత మీనరాశిలోకి ప్రవేశం చేస్తూ ఉన్నాడు. అలాగే కుజుడు ఈ నెలంతా కూడా మిథున రాశిలోనే సంచరిస్తూ ఉంటాడు. బుధుడు ఈ నెలంతా కూడా మీనరాశిలోనే సంచరిస్తూ ఉంటాడు. గురుడు ఈ నెలంతా కూడా వృషభ రాశిలోనే సంచరిస్తూ ఉంటాడు. శుక్రుడు ఈ నెలంతా కూడా మీనరాశిలో సంచరిస్తూ ఉంటాడు. శని ఈ నెలంతా కూడా కుంభరాశిలోనే సంచరిస్తూ ఉంటాడు. రాహువు ఈ నెలంతా కూడా మీనరాశిలోనే సంచరిస్తూ ఉంటాడు. ముఖ్యంగా ఈ నెలాఖరు నుంచి మనకు మళ్ళా షష్టగ్రహ కూటమి ఏర్పాటవుతుంది, ప్రారంభించడం జరుగుతుంది. అలాగే కేతు కూడా ఈ నెలంతా కూడా కన్యా రాశిలోనే ప్రవేశిస్తూ ఉంటాడు. అయితే అందుకని ఈ నెలలో కూడా చాలా రకాల గ్రహాలు పెద్దగా మార్పులు లేకుండా ఉన్నాయి. ఇప్పుడు ఈ నెలాఖరు నుంచి మళ్ళీ షష్టగ్రహ కూటమి ఏర్పడుతోంది కాబట్టి కొంచెం తీవ్రమైనటువంటి ప్రభావం ఉంది. అయితే వాటికి సంబంధించినటువంటి ఫలితాలు ఈ షష్టగ్రహ కూటమి వల్ల ఎలా ఉంటుందనే విషయాలు ఆల్రెడీ వీడియోలు చేయడం జరిగింది. ఆ వీడియోలు చూడడానికి ప్రయత్నం చేయండి. అది మార్చి అంటే ఏప్రిల్ నెల దగ్గర నుంచి ఎలా ఉండబోతుంది, 4 నెలలు అనేది ప్రత్యేకంగా 3-4 నెలల పాటు ఎలా ఉంటుంది అనేది. ఇది ప్రధానంగా ఇప్పుడు మార్చి నెలకు సంబంధించినటువంటి ఫలితాలు మాత్రమే. ప్రస్తుతం ఈ మార్చి నెలలో ఏం షష్టగ్రహ కూటమి లేదు. అయితే ఈ యొక్క గోచార గ్రహగతులు ఈ రకంగా కనపడుతూ ఉన్నాయి. ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది. అలాగే ఈ మార్చి 17వ తారీఖుని సంకటహర చతుర్థి వచ్చింది. సంకష్టహర చతుర్థి మార్చి 17వ తారీఖున. కాబట్టి చాలామంది సంకష్టహర చతుర్థి చేసుకునేటటువంటి వారు 17వ తారీఖు మార్చి సోమవారం నాడు చక్కగా చేసుకోవచ్చు. ఇక మనం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది ఈ నెల అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీనరాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. మీనరాశి వారికి ఈ నెల చాలా అద్భుతమైనటువంటి నెల. చాలా కలిసి వస్తోంది. గ్రహగతి చాలా బాగుంది. మీకు యోగించే కాలము, కలిసి వచ్చే కాలము, ఎదిగే కాలము, మిమ్మల్ని మీరు నిరూపించుకునే కాలము, మీ టాలెంట్ని బయటకు తీసుకొచ్చే కాలము, మీలో ఉండేటటువంటి స్కిల్స్ అన్నింటినీ కూడా మీరు తెలుసుకోగలిగేటటువంటి కాలము, అందరి యొక్క సహకారాలు పొందేటటువంటి కాలము, అనుకూలించే కాలము. కాబట్టి ఈ కాలాన్ని సద్వినియోగపరుచుకున్న వాళ్ళు తొందరగా ఎదుగుతారు. కాబట్టి ఈ నెలంతా కూడా మీరు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించండి. ఎందుకంటే చూడండి, ఒకసారి కూర్చోండి, ఆలోచించుకోండి. మనం ఏం చేస్తున్నాం, మనం చేసే పని కరెక్టా కాదా, మనకేమొచ్చు, మనం ఇంకా ఎదగాలంటే ఏం చేయాలి, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఇలాగా ఆలోచించి రోజు కూడా ఒక పావుగంట కూర్చోండి. ఫస్ట్ పొద్దున్న లేచి శుభ్రంగా మొహం కడిగేసుకుని కాఫీ ఏదో తాగేసి అలా కూర్చుని ప్రశాంతంగా బాసిపట్టం వేసుకుని ఒక ధ్యానమో మెడిటేషన్ లాగో చేస్తూ ఒకవేళ ధ్యానం మెడిటేషన్ చేసినా కూడా తర్వాత అయినా సరే, లేదా చేయడం మానేసైనా సరే, అది రాకపోయినా సరే, వచ్చినా సరే, ఎందుకంటే ధ్యానం మెడిటేషన్ చేయడం అనేటటువంటి సులువైంది కాదు. కాబట్టి ఆ సమయంలోనే విపరీతంగా ఆలోచనలు వచ్చేస్తూ ఉంటాయి. కాబట్టి వచ్చేసినా నష్టం లేదు. ఆ ఆలోచనలోనే మీరు అసలు ఏం చేస్తున్నారు, ఏం చేయాలి, ఎలా చేయాలి, గతంలో ఏం చేశారు, ఏం తప్పులు చేయడం వల్ల ఎలా అయిపోయింది, లేదా ఏం చేయడం వల్ల సక్సెస్ అయ్యాము, ఏం చేయడం వల్ల సాధించాము, ఏం చేస్తే మనం ఇంకా ఎదుగుతాము అనేటటువంటి విషయాలు, మీలో ఉండేటటువంటి లోటుపాట్లు, మీలో ఉండేటటువంటి బద్ధకాన్ని, లేజీనెస్ని, సమస్యలను ఎలా తగ్గించుకోవాలి, మీరు ఏ టైంని వేస్ట్ చేస్తున్నారు, ఏ టైం మీకు ఉపయోగపడుతుంది, ఇలాగేంటంటే ఒకసారి కూర్చుని ఒక 10 నిమిషాలు పావుగంట సేపు ఈరోజు ఏంటి, ఈరోజు ఏం చేయాలి, ఎలా చేయాలి అని ఆలోచించుకుని తద్వారా నిర్ణయాలు తీసుకుని స్టెప్ బై స్టెప్ మీ యొక్క తప్పులు సరిదిద్దుకుంటూ ఎదరకు వెళ్ళినట్లయితే ఈ నెల మీకు అద్భుతమైన కాలము, కలిసి వచ్చే కాలము, యోగ కాలము, పెట్టుబడులు వృద్ధి అవుతాయి. మీరు సంపాదించినటువంటి సంపదని ఎక్కడ పెట్టుబడులు పెట్టాలో, ఎక్కడ వృద్ధి అవుతుందో, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలో మీకు బాగా అర్థమవుతుంది. గతంలో చేసినటువంటి పెట్టుబడులు వృద్ధి అవుతాయి. ఆర్థిక లావాదేవీలు సజావుగా సాగుతాయి. ఈ నెలలో మీరు ఎవరి దగ్గర నుంచైనా డబ్బులు వసూలు చేయడానికైనా, రావాల్సిన డబ్బులు రావడానికైనా, మొండి బకాయిలు వసూలు చేయడానికైనా మీరు బాగా కృషి చేసి వాటిని సాధించుకోగలుగుతారు. అలాగే ఈ నెలలో మీకు ప్రధానంగా ఆదాయం పెంచుకునే మార్గాలు అన్వేషించడం, ఆదాయం పెరిగే అవకాశాలు రావడం, ఆకస్మిక ధనలాభం రావడం, డబ్బులు సంపాదన పరంగా వృద్ధిలోకి రావడంతో పాటుగా మీ తెలివితేటలు మీ పెట్టుబడి అవుతాయని చెప్పచ్చు. తెలివితేటల ద్వారా డబ్బులు సంపాదించుకునే ప్రయత్నం చేస్తారు. తద్వారా మీకు ఆర్థికంగా ప్రగతి, ఆర్థికంగా వృద్ధి, అప్పుల బాధ నుంచి బయటపడడము, రుణ సమస్యలు పరిష్కారం అవ్వడము, కొత్త రుణాలు మంజూరు అవ్వడము, బ్యాంకు లావాదేవీలు సజావుగా సాగడము, డబ్బులు రొటేషన్ అవ్వడంతో పాటుగా మీకు రావాల్సినటువంటి ఆస్తులు సంక్రమించే అవకాశాలు, లేదా ఈ లిటిగేషన్లో ఉన్నటువంటి క్రయ విక్రయాలు జరిగే అవకాశాలు, లిటిగేషన్లో ఉన్నటువంటి భూములు కానీ ఏదైనా డాక్యుమెంట్ వ్యవహారాలు కానీ పూర్తయ్యే అవకాశాలు, గవర్నమెంట్ పరమైనటువంటి లబ్ధులు పొందే అవకాశాలు, లేదా గవర్నమెంట్ పరమైనటువంటి ఏమైనా పర్మిషన్లు పొందే అవకాశాలు, కొత్త ఫ్యాక్టరీలు కానీ ఇండస్ట్రీలు కానీ పెట్టడానికి అవకాశాలు రావడాలు, కొత్తగా ఏదైనా వ్యాపారం చేద్దాం అనుకుంటే కనుక మంచి అవకాశాలు రావడాలు, పెట్టుబడులు రావడాలు, దానికి సంబంధించినటువంటి సూచనలు, సలహాలు అన్నీ అనుకూలిస్తాయి.
మీలో ఉండేటటువంటి నీతి, నిజాయితీ, నిబద్ధత బ్రహ్మాండంగా పెరుగుతాయి. అది అందరికీ నచ్చుతుంది. తద్వారా మిమ్మల్ని నమ్ముతారు. మిమ్మల్ని నమ్మి పెట్టుబడులు పెడతారు. మిమ్మల్ని నమ్మి మీతో స్నేహం చేస్తారు. మిమ్మల్ని నమ్మి మీతో కలుస్తారు. మిమ్మల్ని నమ్మి మీతో వ్యాపారం చేస్తారు. మిమ్మల్ని నమ్మి ఏం చేయడానికైనా సిద్ధపడతారు. అలాగా మీ యొక్క ఆ హావభావాలు, వ్యక్తిత్వము, మీలో ఉండే ఆలోచనలు, మీలో ఉండేటటువంటి గుణగణాలు అందరికీ నచ్చుతాయి. మీ ప్రతిభ అనేటటువంటిది అందరూ గుర్తిస్తారని చెప్పచ్చు. ఓహో, వీళ్ళు ఇంత టాలెంట్ ఉందా, వీడు సామాన్యుడు కాదురా బాబు, ఇన్నాళ్ళు ఏదో అనుకున్నాం, ఈసారి వీడితో వ్యవహారం చేయాలి, వీడితో మనం లావాదేవీలు చేయాలి, వీడితో మనం ఫ్రెండ్షిప్ చేయాలి, వీడితో మనం సంబంధ బాంధవ్యాలు పెట్టుకోవాలి, వీడితో మనం లావాదేవీలు జరపచ్చు అనేటటువంటి ఒక నమ్మకం అందరికీ వస్తుందని చెప్పచ్చు. తద్వారా మీరు అద్భుతంగా అందరినీ ఆకట్టుకోగలుగుతారు. అలాగే మీ మనసులో ఉండేటటువంటి భావాలు కానీ, కష్టసుఖాలు కానీ, వ్యవహారాలు కానీ, ప్రేమని కానీ ఇతరులతో పంచుకుంటారు. కొత్తగా ఎవరైనా ప్రపోజ్ చేద్దామన్నా, ప్రేమిస్తున్నానని చెప్దామనుకున్నా ముక్తంగా యుక్త వయసులోని వారికి అనుకూలిస్తుంది. అలాగే ఎవరినైతే ఇష్టపడుతున్నారో వాళ్ళతో ఆనందంగా కాలం గడుపుతారు, కోరికలు తీర్చుకోగలుగుతారు. మీ మాట తీరుతో ఎవరినైనా ఆకట్టుకోగలుగుతారు. అలాగే ఎటువంటి వ్యాపారాన్నైనా చేయగలుగుతారు. ఎటువంటి పిరికివాడైనా సరే ధైర్యవంతుడిగా మార్చగలుగుతారు ఈ నెల. అలాగే మీ అంతటి మీలో కూడా ధైర్యం పెరుగుతుంది. చూద్దాం ఏ సమస్యను ఎదుర్కొందాం అనేటటువంటి ధైర్యం. ఎటువంటి సమస్యలు వచ్చినా సరే మీరు దాన్ని తట్టుకోగలుగుతారు. అలాగే మీ టాలెంట్ను కూడా బ్రహ్మాండంగా నిరూపించుకోగలుగుతారు. తద్వారా మీకు సంఘంలో మంచి గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు బాగా లభిస్తాయి. మీరు అనుకున్న లక్ష్యాలు బాగా సాధించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. వ్యాపారాల వృద్ధిని పొందుతారు. ఉద్యోగపరంగా ఎదుగుదలను సాధించుకుంటారు. అలాగే మీరు అనుకున్నటువంటి సుఖాన్ని, భోగాన్ని అనుభవించడానికి ప్రయత్నం చేస్తారు. మీరు అనుకున్న వస్తువులు కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేస్తారు. వాహనాలు కానీ, గృహోపకరణ వస్తువులు కానీ, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ, ఫోన్లు కానీ మార్చడానికి ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా కార్లు, వాహనాలు లాంటివి మార్చడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తారని చెప్పచ్చు. అలాగే ఎవరైతే గృహం లేక ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి ఈ నెలలో గృహయోగము, లేదా స్థలం లేక ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి స్థలయోగము, లేదా ప్రాపర్టీస్ కోసం లేదా ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు, పొలాలు కొనేవారికి అనుకూలతలు, అలాగే విదేశాల్లో గృహాలు లేదా స్థలాలు కొనేవారికి అనుకూలతలు, విదేశాల్లో ఉద్యోగం లేక బాధపడేవారికి ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగపరంగా ఇబ్బంది పడేవారికి ఉద్యోగాల్లో మార్పులు, ఇంక్రిమెంట్ల కోసం, ప్రమోషన్ల కోసం ప్రయత్నం చేసేవారికి అనుకూలతలు బాగా లభించే అవకాశాలు ఉన్నాయి. అలాగే మీరు ఆశించిన దానికన్నా పురోగతి, అభివృద్ధి ఈ నెలలో బాగా ఉంటుంది. ముఖ్యమైన కార్యక్రమాలన్నీ మీకు టైంకి సజావుగా సాగుతాయని చెప్పచ్చు. ముఖ్యమైనటువంటి వ్యక్తుల యొక్క కలయిక మీకు బాగా ఆనందాన్ని ఇస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలన్నీ సజావుగా సాగుతాయి. అలాగే ముఖ్యమైన వ్యక్తులతో మీరు సంబంధ బాంధవ్యాలు పెట్టుకోగలుగుతారు. మొండి బాకాయలు వసూలవుతాయి. అనుకున్న రీతిలో మీరు మీ యొక్క జీవన విధానం మారుతుంది. వ్యవసాయం పట్ల, పాడి పంట పరిశ్రమల పట్ల, అనేక రకాల వ్యవహారం పట్ల ఆసక్తి పెరుగుతుంది. అలాగే కొత్తగా మీ జీవితంలో మార్పులు తెచ్చుకోగలుగుతారు. రాజకీయ నాయకులకి మంచి మంచి అభివృద్ధి పనులు చేయడంతో పాటుగా ప్రజల మన్నన పొందగలుగుతారు. ఇంక్రిమెంట్లు లేదా రాజకీయ నాయకులకి యొక్క పదవీపరమైనటువంటి అవకాశాలు బాగా రాబోతున్నాయని చెప్పచ్చు. అలాగే ప్రజలకి మీకు మధ్య రిలేషన్షిప్ చాలా బలపడుతుంది. అలాగే సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి కొత్త అవకాశాలు రావడం, సక్సెస్లు రావడం, ఆర్థిక ప్రగతిని పొందడంతో పాటుగా పేరు ప్రఖ్యాతులు, అవార్డులు, రివార్డులు పొందగలిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే కాలం విషయంలో అంటే టైంని చాలా జాగ్రత్తగా వినియోగించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. రుణ బాధ నుంచి బయటపడడానికి ప్రయత్నం చేస్తారు. వివాహాది శుభకార్యాలు ఎవరితోటైతే మీరు వివాహం చేసుకుందాం అనుకుంటున్నారో వాడితో ఊగిసలాడుతుందో సంబంధ బాంధవ్యాలు అవన్నీ కూడా మళ్ళీ తిరిగి కలుస్తాయి. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. పిల్లలకి ఏదైనా పెళ్ళిళ్ళు అవ్వక, ఉద్యోగాల రాక ఇబ్బంది పడే వారికి ప్రయత్నాలు చేస్తే కొంచెం అనుకూలతలు అయితే కనపడుతున్నాయి. అలాగే సంతానం కోసం ప్రయత్నం చేసేవారు, ఐవీఎఫ్ ట్రీట్మెంట్లు చేయించుకునేటటువంటి వారు, లేదా అనేక రకాల మాత్రలు వాడి లేకపోతే రకరకాల ట్రీట్మెంట్ చేయించుకొని సంతానం కోసం ప్రయత్నం చేసేవారు కూడా ఈ నెలలో శుభవార్త వినే అవకాశం కనపడుతుంది. అలాగే మీరు అనుకున్న లక్ష్యాలు చాలా తొందరగా సాధించుకోగలుగుతారు. అలాగే లోహ, యంత్ర, ఇనుము పరిశ్రమలకు లాభాలు ఉన్నాయి. వడ్డీ తాకట్టు వ్యాపారస్తులకు లాభాలు ఉన్నాయి. అలాగే హోల్సేల్ రంగాల వారికి, రిటైల్ రంగాల వారికి కూడా లాభాలు ఉన్నాయి. వాహనపరమైనటువంటి రంగాలంటే ట్రాన్స్పోర్ట్ రంగాల వారికి చక్కని అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే వాహన సౌఖ్యం, కొత్తగా వాహనాలు కొంటే అనుకూలిస్తుంది. అలాగే విందు వినోద సౌఖ్యము, శుభకార్యాల్లో పాల్గొనడము, విహారయాత్రలు, దూర ప్రయాణాలు చేయడము, విదేశాలు వెళ్ళడానికి వీసాలు మంజూరు అవడం, విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కలిసి రావడం, అలాగే విద్యార్థులకి విద్య పట్ల ఆసక్తి పెరగడం, అనేక రకాల కొత్త విషయాలు నేర్చుకోవడం, భార్యాభర్తల మధ్య కలయికలు రావడం, ప్రేమికుల మధ్య అన్యోన్యత రావడం, విడిపోయినటువంటి బంధువులు కలవడం, ఆస్తి వివాదాలు పరిష్కారం అవ్వడం, కోర్టు వివాదాలు పరిష్కారం అవ్వడంతో పాటుగా ఉద్యోగస్తులు కూడా ఈ నెలలో అనేక రకాల ఆటంకాల నుంచి బయటపడి ఉద్యోగపరంగా ఎదుగుదల, అభివృద్ధి, మార్పులు, ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు, స్థాన బదిలీలు కనపడుతున్నాయి. వ్యాపారస్తులకు అనేక రకాల వ్యాపారాల పట్ల ఆసక్తి, చేసే వ్యాపారం కాకుండా కొత్త వ్యాపారాల పట్ల అనుకూలతలు, వ్యాపారపరంగా వృద్ధి, కాంట్రాక్ట్ వ్యాపారస్తులకి లాభాలు, అనేక రకాల విషయాల్లో అనుకూలతలు కనపడుతున్నాయి. స్త్రీలకు కూడా కళా సాంస్కృతిక రంగంగా అంటే పాటలు పాడడం, నాట్యం చేయడం, లేకపోతే రకరకాల ఆర్ట్స్, లేకపోతే డ్రాయింగ్లు, లేకపోతే కుట్లు, అల్లికలు, రకరకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ స్కిల్స్ బాగా పెరుగుతాయి.
వాటి ద్వారా ఏ బొటిక్సో ఇంకోటో కొత్తగా మీ అంతటా మీరు సంపాదించడానికి మీ కాళ్ళ మీద మీరు నిలబడడానికి ప్రయత్నం చేసి స్త్రీలు కూడా ఎదగడానికి ప్రయత్నం చేస్తారు. మానసికంగా దృఢత్వం పెరుగుతుంది, మీ మీద మీకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అలాగే వివాహాది శుభకార్యాలు, సంతాన ప్రయత్నాలు, భార్యాభర్తల మధ్య అన్యోన్యతలతో పాటుగా ఇరుగు పొరుగు వారితో సఖ్యత, పుట్టింటి నుంచి లబ్ధి, లాభము, ఆనందము, సంతోషము కనపడుతున్నాయి. స్త్రీలకు కూడా కలిసి వచ్చే కాలంగా కనపడుతుంది. ఓవరాల్గా మీకుండే ఇబ్బందులు ఏంటి ఈ నెల అంటే కనుక అనారోగ్య సమస్యలు, దీర్ఘకాలిక రోగాల ఇబ్బందులు, చిన్న ప్రమాదాలు, ధన నష్టము, ముఖ్యంగా నమ్మక ద్రోహాల వల్ల ధన నష్టము, విపరీతమైనటువంటి వేస్ట్ ఖర్చులు, అలాగే బయట ఫాస్ట్ ఫుడ్లు తినడం వల్ల ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశాలు, నరదిష్టి, నరఘోష, అలాగే కామపరమైన కోరికల వల్ల ఇబ్బందులు, వ్యసనాల వల్ల ఇబ్బందులు, బెట్టింగులు, లేకపోతే కనుక షేర్లో డబ్బులు పెట్టడం వల్ల సమస్యలు, ఇలాంటివి మాత్రం మిమ్మల్ని బాగా దెబ్బతీసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అలాంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ఈ రాశి వారికి తెలియజేస్తూ, ఎందుకంటే జాతకరీత్యా బలం కూడా లేకపోయినా కూడా ఇలాంటి వాటిలో పెట్టాలనిపిస్తుంది, తప్పులు చేయాలనిపిస్తుంది. కాబట్టి ఒకసారి పర్సనల్ జాతకంలోని బలాలు కూడా మీరు చెక్ చేసుకోవాలి. ఏదైనా మీకు దైవబలం, గ్రహబలం ఉన్నట్లయితే కనుక ఈ నెలంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు, అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలన్నా కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే సంపూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఈ పుస్తకంలో మీ జాతకం అంతా రాసి ఉంటుంది, మీరు చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడం, రుణ బాధలు లేదా వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడం ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రం ఉంటుంది. దీని కూడా ఏంటంటే మీరు మాకు గోత్రాల పేర్లు తెలియజేసినట్లయితే ఈ యంత్రానికి పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపజేసి ఈ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఈ యంత్రం ఇంట్లో పెట్టుకున్నా, వ్యాపారాల్లో పెట్టుకున్నా, ఆఫీసుల్లో పెట్టుకున్నా కూడా మీకు డబ్బుకు లోటు ఉండదు, అప్పుల బాధ నుంచి బయటపడతారు, ఆదాయం బాగా పెరుగుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ యంత్రం కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు. అలాగే నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రం ఉంటుంది. కాబట్టి మీరు ఎవరికైనా ఈ నరఘోష యంత్రం కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు. అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, అలాగే శత్రువులు బాగా పెరగడము, ఇంట్లో ఏదో రకమైనటువంటి అలజడి కింద ఉండడము, లేదా ఈ యొక్క ఎవరైనా ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము, ఇలాంటి వాటితో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. దీనికి కూడా ఏంటంటే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే ఈ యంత్రాలకి పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపచేసి ఈ యంత్రాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ యంత్రాలు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ద్వాదశ రాశుల వారికి కూడా ఈ నెలంతా కూడా శుభప్రదంగా ఉండాలన్నట్లయితే కనుక కొన్ని రకాల పరిహారాలు చేసుకోవడం మంచిది. ఏమిటా పరిహారాలు అన్నట్లయితే కనుక మీ చేత్తో మీ ఇంట్లో మీరే కొన్ని రకాల పూజలు కానీ, వ్రతాలు కానీ, ముఖ్యంగా సప్త శనివారాల వ్రతం అంటే వరుసగా 7 శనివారాలు వెంకటేశ్వర స్వామివారు పూజ చేసుకోవడం, లేదా 16 సోమవారాల వ్రతం అంటే 16 సోమవారాలు శివుడికి పూజ చేసుకోవడం, అలాగే సంకష్టహర చతుర్థి వ్రతం అంటే ప్రతీ నెల కూడా బహుళ చవితి రోజున సంకటహర చతుర్థి వస్తుంది, ఆ వ్రతం చేసుకోవడం, అలాగే సత్యనారాయణ స్వామి వ్రతం ప్రతి పౌర్ణమి రోజు కానీ, ఏకాదశి రోజు కానీ చేసుకోవచ్చు. వీటిలో ఏది చేసుకున్నా కూడా మీకు ఉండేటటువంటి గ్రహదోషాలు తొలగి కోరినటువంటి ఏ కోరికైనా నెరవేరుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ వ్రతాలు చేసుకోవాలని కుతూహలం ఉన్నట్లయితే కనుక మీకు బ్రాహ్మణులు దొరికినా దొరకకపోయినా ఇతర దేశాల్లో ఉన్నా కూడా ఇబ్బంది పడకుండా మీరు ఈ వ్రతాలు ఎలా చేసుకోవాలో దానికి సంబంధించినటువంటి పూర్తి వీడియోలు మేము వీడియోలుగా తయారు చేసి పూజా విధానం కథ అంతా కూడా మీకు వీడియోగా తయారు చేసి దానికి సంబంధించినటువంటి లింకులు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఆ లింకుల మీద మీరు క్లిక్ చేసినట్లయితే ఈ పూజలు, వ్రతాల యొక్క వీడియోలు వస్తాయి. మీరు చక్కగా ఫోన్ ఎదురుగా పెట్టుకుని ఆ వీడియోలు చూస్తూ మీ ఇంట్లో మీరే చక్కగా ఈ వ్రతాల్లో ఏ వ్రతమైనా సరే చక్కగా చేసుకోవచ్చు. ఎందుకంటే ఇవన్నీ కూడా మీకు చాలా త్వరితంగా కోరికలు తీరుస్తాయి, చాలా సమస్యలు పోగొడతాయి, గ్రహదోషాలన్నీ తొలగించి మంచి అనుకూలతను కలగజేస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వ్రతాలు చేసి ఈ పూజలు మీ ఇంట్లో చేసుకుని తద్వారా భగవతానుకూలతతో ఆనందంగా, సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, వీటికి సంబంధించినటువంటి అనుమానాలు ఉంటాయి కామెంట్ రూపంలో మీకు రిప్లై ఇస్తాం. ఇప్పటిదాకా మేము చెప్పిన ఫలితాలు మీకు దగ్గరగా వచ్చేయా లేదా అనే విషయం కూడా మీరు కామెంట్ రూపంలో పెట్టండి అని తెలియజేస్తూ, అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి.
ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. స్వస్తి.